తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయని చెబుతున్నారు కదిరి గురుకులానికి చెందిన విద్యార్థులు. ప్రిన్సిపల్ వెంకటరమణ నాయక్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. స్కూల్ ఆవరణలో విద్యార్థులు అన్నం ప్లేట్తో నిరసన చేపట్టారు. ప్రిన్సిపల్ నిర్లక్ష్య సమాధానంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మెనూ ప్రకారమే విద్యార్థులకు ఆహారం అందిస్తున్నామని ప్రిన్సిపల్ చెబుతున్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అఖిల భారత బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజనేయ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ మెనూ కూడా ఫాలో కాదు సగమంగా. స్టోన్స్ కూడా వస్తాయి అన్నంలో. అది కూరలు బాగా చేయవు. అసలు నిన్న మధ్యాహ్నం ఎవరు అన్నమే తినలేదు స్కూల్లో. ఆడ సార్ పాయసంలో కూడా పురుగులే, మళ్ళీ పాయసం పురుగులు. మళ్ళీ సాయంత్రం ఒక బాగా చేపించి మార్నింగ్ కొంచెం లైట్గా బాగుంది. మళ్ళీ మధ్యాహ్నం అట్లా పురుగులు వచ్చినాయి. మరి ప్రాబ్లం ఉంది సార్. ఏమైనా సరుకులు ఎందుకు సార్ తక్కువ ఇస్తున్నారంటే పర్ క్యాపిటల్ అంటాడు. పర్ క్యాపిటల్ ఏమంటే డబ్బులు మీకు అంతేస్తాను బాబు గవర్నమెంట్ అంటాడు. ఏమంటే మళ్ళీ గవర్నమెంట్కి చెప్పండి మీరు పైన అంటే మా సంఘానికి ఫోన్ చేసి అన్న మా కదిరి మండలంలో గురుకుల పాఠశాల బాయ్స్ ఉండే చోట చాలా దారుణంగా ఉందన్న మా పరిస్థితి. భోజనాలు అయితే లేవు, ఏవి కూడా మాకు లేవు. లెటర్లు మేము కడుక్కోవాలి, బాత్రూమ్ మేమే కడుక్కోవాలి, లాస్ట్ రూములు కూడా మేమే కడుక్కోవాలి. భోజనాల వ్యవస్థ అయితే చూస్తే ఇంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. గవర్నమెంట్ మీద నిందేస్తున్నాడు ఆయన ప్రిన్సిపల్. ఏమని మా గవర్నమెంట్ ఏదైతే ఇస్తా ఉందో అది మాత్రం చేయగలమండి, లేకపోతే లేదు. ఆయన చెప్పే పర్ హెడ్ ప్రకారంగా 100 గ్రామ్స్ పాలు 100 గ్రామ్స్ చికెన్ ఇస్తామని చెప్తున్నారు. 100 గ్రామ్స్ అన్నప్పుడు 150 మంది 170 మంది ఉంటే దాదాపు 17 కేజీలు చికెన్ వేయాలి. అయితే ఆయన 7 కేజీల నుంచి సరిపెడుతున్నాడంట. నీచాతి నీచంగా గవర్నమెంట్ ఆయన ప్రిన్సిపాల్ గడిగితే 45 రూపాయలు ఇస్తారండి, నేనేం చేయను అంటాడు. 45 రూపాయలు పర్ హెడ్ ఇస్తున్నారంటే 45 రూపాయలు ఈక్వల్ టు 171 మంది కొట్టండి, ఎంత వస్తుంది అమౌంట్ రోజు పర్ డే. దయచేసి ఈ విషయం అయితే గవర్నమెంట్ వరకు చేరేలాగా మీరు చూపుతారని చెప్పేసి ఈ సందర్భంగా